వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ యజ్ఞమూర్తి. మనం చూస్తున్నాం ఇక్కడ యష్ వణికిస్తున్నాడుగా అని చెప్పేసి. ఎవరిని వణికిస్తున్నాడు అంటే ధురంధర్ 2 టీంని అని చెప్పేసి సోషల్ మీడియాలో అభిమానులు అందరూ కూడా ఆ విధమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు టీజర్ వచ్చిన తర్వాత ఇంకొక లెక్క అని చెప్పేసి మరికొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో అంతగా ఈరోజు వచ్చినటువంటి టాక్సిక్ టీజర్ అనేది అంత ప్రభావాన్ని కలిగించింది. ఒక్కసారిగా అభిమానుల్లో టాక్సిక్ అభిమానులు కానివ్వండి, యష్ అభిమానులు కానివ్వండి, వాళ్ళందరిలో కూడా ఒక మామూలు జోష్ కాదు, అలాంటి విపరీతమైనటువంటి జాయ్ తోటి వాళ్ళందరూ కూడా ఊగిపోతున్నారని చెప్పాలి. సో అంతగా ఆ టీజర్ అనేది ఇంపాక్ట్ కలగజేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కంటెంట్ ఉండబట్టే, ఇలాంటి సినిమా కాబట్టే ధురంధర్ 2 మీద రావటానికి ఏమాత్రం వెనుకాడట్లేదు యష్ అండ్ టీమ్ అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ టీజర్ వచ్చిన తర్వాత ధురంధర్ 2 టీం నిజంగా ఏమన్నా ఆలోచనలో పడిందా, వాళ్ళలో కొంచెం కలవరపాటు ఏమన్నా కలిగిందా అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు వస్తూ ఉంది. ఎందుకంటే ఈ 2 సినిమాల్లో చాలా ముందుగా మార్చి 19వ తేదీ మేము వస్తున్నామని చెప్పినటువంటి సినిమా టాక్సిక్కే. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు అఫీషియల్గా పోయిన సంవత్సరమే ఆ డేట్ని అనౌన్స్ చేశారు. కానీ ధురంధర్ 2 మాత్రం చాలా ఆలస్యంగా అదే తేదీన వస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. సో దాంతో కనీసం మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఆ డేట్ని, మార్చి 19వ డేట్ని అనౌన్స్ చేశారు ధురంధర్ 2 టీం అని చెప్పేసి. యష్ టీం కొంచెం బాధపడినటువంటి మాట వాస్తవం అంటూ వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలు యషే తన సన్నిహితుల వద్ద ఇలా అన్నాడు, వాళ్ళు కనీసం ఒక మాట మాత్రం చెప్తే బాగుండేది కదా అని చెప్పేసి. సో అయినప్పటికీ కూడా చాలామంది సలహా ఏమిచ్చారంటే ఆ టైంలో ధురంధర్ 2 మీద రావటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కారణమవుతుంది బాక్సాఫీస్ దగ్గర. ఎందుకంటే థియేటర్లో కూడా ఎక్కువ దొరకవు. పైగా ధురంధర్ 2 మీద ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో, హైప్ ఏదైతే ఉందో, అది ఇంకొక సినిమాని థియేటర్ల వద్ద ఆడించలేదు అని చెప్పేసి కూడా అలాంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఈవెన్ మీడియాలో కూడా, బాలీవుడ్లో కానివ్వండి, సౌత్లో కానివ్వండి, ఈ సినిమా టాక్సిక్ ఏమన్నా రిలీజ్ డేట్ని మార్చుకుంటుందేమో అనేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ టీం మాత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్, అలాగే గీతూ మోహన్ దాస్, యష్ వీళ్ళందరూ కూడా మార్చి 19వ తేదీ అనే దానికి స్టిక్ ఆన్ అయిపోయారు. సో ఆ తేదీనే తాము వస్తున్నామని చెప్పేసి ఇప్పటిదాకా కూడా అదే మాట మీద ఉన్నారు. అలాగే టీజర్ ఇప్పుడు వచ్చింది, ఇక ట్రైలర్ ఒకటి రావాలి. ఆ ట్రైలర్ కూడా వస్తే ఇప్పటికే కొంచెం ధురంధర్ టీంలో ఆలోచన రేకెత్తించింది అని చెప్పేసి ఏదైతే ఒక ప్రచారం బయటకు వచ్చిందో, మరి ఆ ట్రైలర్ కూడా వస్తే ఇంకెంతగా దాని ఇంపాక్ట్ ఆ టీం మీద ఉంటుంది. వాళ్ళు ఏమైనా పునరాలోచనలో పడతారా, మార్చి 19 కాకుండా వేరే డేట్కి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఆ రకమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ధురంధర్ 2 ఆ డేట్ నుంచి తప్పుకునేటువంటి అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని చెప్పేసి బాలీవుడ్ వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకంటే దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి కొత్తగా ఏమీ లేదు. ఆల్రెడీ ఒకేసారి ఆ సినిమా మొత్తాన్ని ఆదిత్యధర్ డైరెక్టర్ తీసేశాడు. కాబట్టి 0 బడ్జెట్ తోటి ఆ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. ఏకంగా 3 గంటల 28 నిమిషాల నిడుతో వస్తున్నటువంటి ఆ సినిమా ఏ కలెక్షన్ ఎంత సాధించినా అది నిర్మాతకి ప్లస్సే, నిర్మాతకి బోనస్ లాంటిదే అని చెప్పేసి భావించాలి. మరి అలాంటి సినిమాతో పోటీ పడుతున్నటువంటి టాక్సిక్కే ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ధురంధర్ 2 లాంటి సినిమా మీద వచ్చినందుకు ఆ సినిమా ఆ రోజు రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా ఆ పరీక్ష, ఒక అగ్ని పరీక్ష టాక్సిక్ మీద అయితే ఉంటుంది. సో దానికి సిద్ధపడే యష్ ముందుకు వస్తున్నాడని చెప్పేసి మనం నమ్మవచ్చు. మరి ఇప్పుడు
నిజంగా తన టీజర్ తోటి అందరినీ కూడా వణికించేసినటువంటి యష్ మరి ధురంధర్ 2 టీంను కూడా అదే తీరులో వణికిస్తున్నాడా లేదా లేదా వచ్చే మార్చిలో దాదాపు 2 కూడా ఒకే టైంలో కొద్ది రోజుల తేడాతో ఆ ట్రైలర్ 2 కూడా మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టాక్సిక్ అండ్ ధురంధర్ 2 మరి ఆ ట్రైలర్ కట్స్ తోటి ఈ 2 సినిమాల మీద ఉండేటువంటి యాంటిసిపేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అందులో ఏ సినిమాది పై చేయి అవుతుంది ఏమిటి అనేది వేచి చూడాల్సింది. అంతవరకు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.